నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు ముఖ్యమంత్రి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. అవినీతి అధికారులను పట్టిస్తే ఏకంగా ₹1,00,000 బహుమతి ఇస్తామంటూ ఆయన ప్రకటించారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? మరి అధికారులు చూసుకున్నట్లయితే అటు ప్రజలకు కానివ్వండి, ఇటు ప్రజా ప్రతినిధులకు కానివ్వండి సమన్వయకర్తలుగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే అవినీతి భారీగా పెరిగిపోయింది. మరి ఈ డెసిషన్ అవినీతిని నిర్మూలిస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం. సార్, ప్రస్తుత రోజుల్లో అవినీతి ఎక్కడ జరిగింది, ఎవరు చేశారని చూసుకున్నట్లయితే ఎక్కువగా అధికారుల ప్రమేయం ఉంది. సో మరి దీన్ని నిర్మూలించడానికే ఎవరైనా అవినీతికి పాల్పడితే అధికారులు అది 1000 అడిగినా సరే మీకు పట్టిస్తే ₹1,00,000 బహుమతి అంటూ టీవీకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అదే విధంగా ఒక తమిళనాడులోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ అవినీతి తగ్గుతుందంటారా? ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు అవినీతి అంటే లంచం డిమాండ్ చేసి మీకు ఎంత డబ్బు ఇస్తేనే నేను ఈ పని చేస్తానంటామని లంచం అంటారు. మరి మీరు మాకు ఓటేస్తే మీకు ఎంత ఇస్తామంటాం కూడా లంచమే కదా. కాబట్టి అవినీతి అనేటువంటిది ఇవాళ పెద్ద సమస్య కాదండి, అసలు ఇష్యూయే కాదు. ఎందుకంటే సాధారణ పౌరుడి నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల వరకు కూడా అవినీతి మరక లేకుండా ఎవరు ఉండట్లేదు. చాలా అరుదుగా గుమ్మడి నరసయ్య గారు ఇలాంటి వాళ్ళు కొద్దిగా ఉంటారు. అక్కడక్కడ అలాగా కాగడా పెట్టి పెద్ద ఫోకస్ లైట్లు, చర్చ్ లైట్లు పెట్టి వెతికితే కూడా దొరకరు. చేత మనం కూడా ప్రతి వాళ్ళు కూడా అవినీతి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవినీతిని ఎంకరేజ్ చేయటమో లేకపోతే అవినీతికి పాల్పడటమో చేస్తున్నాం. కాబట్టి చాలా అవివేకమైన నిర్ణయం అది. మీరు పట్టిస్తే లక్షిస్తానంటే ఆల్రెడీ ఆ ప్రోత్సాహాలు ఎప్పుడో ఉన్నాయండి. ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదన్నా అక్రమ సంపాదన ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందులో ఎంత పర్సంటేజ్ అని ఇస్తారు. అవినీతి గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పక్క ఆధారాలతో ప్రూవ్ చేస్తే కూడా డెఫినెట్గా దానికి కూడా పారితోషికం ఇస్తారు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు, అది పెద్ద ఇన్నోవేటివ్గా కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు, పెద్ద హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఏదో కొత్తగా వచ్చాడు, ఏదో అనిపించుకోవాలి కాబట్టి కొంచెం సినిమా నుంచి వచ్చాడు కాబట్టి ఆ స్క్రిప్ట్లు గిఫ్ట్లు అన్నీ చూసిన దాని మీద అనిపిస్తుంది. ప్రజా జీవితం వేరు, పరిపాలన వేరు, సినిమాలు వేరు, వాస్తవం వేరు. కాబట్టి కుర్రాడు కదా కొన్నాళ్ళు కొత్తగా కుర్రాడు అంటే 50,000 దాటినకుండా కొత్త కాబట్టి రాజకీయాలకి కొన్నాళ్ళు అలవాటు పడాలి. ఈ డ్రామాటిక్గాను సినిమాటిక్గాను ఇలాంటి వ్యవహారాలన్నీ అతనికి వాస్తవం కళ్ళ ముందుకు వచ్చేటప్పటికి బొమ్మ తేడా వస్తుంది. సార్, అసలు మీరు అవినీతి అనేది ఇష్యూ కాదంటున్నారు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మాక్సిమం అవినీతి చేస్తుందంటే అధికారులే ఉన్నారు. కానీ ఇది మరి ప్రజా డబ్బులనే కదా, ప్రజాధనాన్నే కదా వాళ్ళు దోచుకుంటుంది. దానికి ఎలా చెక్ పెట్టాలంటారు? ప్రజాధనాన్ని ఎవరు దోచుకుంటలేదండి. మనం ఒక్క అధికారులమే పడకూడదు, అధికారులు కూడా దోచుకుంటారు. కానీ వాళ్ళతో పాటు ప్రజలు కూడా దోచుకుంటారు. నేను ప్రజలను కూడా ఎందుకంటున్నానంటే, మీకు ఒక యాపిల్ లోడ్ తోటి ఒక లారీ వెళ్తుంది అనుకోండి, దానికి యాక్సిడెంట్ అయి పడిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? అయ్యో పాపం అని అతను సాయం చేస్తారా, గబగబా సంచులన్నీ ఎత్తుకెళ్ళిపోతారా? దాన్ని ఏమంటారు? ఇక్కడ అంచేత మనకు కొన్ని హక్కులు కోల్పోతామండి. మన స్వభావం రీత్యా మన బిహేవియర్ వల్ల అయ్యో పాపం అనుకునే వాళ్ళు ఉంటారు. పాపం అతనికి సాయం చేయాలి, అతను నష్టపోయాడు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ చాలామంది ఒప్పుపోతూ ఉంటారు. ఇది చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు అవినీతి అనేటువంటి సర్వత్రా అదొక అంటురోగంలో వ్యాపించేసింది. దానికి నివారణ లేదు, చికిత్స లేదు, నివారణ మాత్రమే. నివారణ చర్యలు ఎప్పుడూ అడుగంటిపోయినాయి. ఎందుకంటే అధికారులు డెఫినెట్గా మొదట్లో అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కింద స్థాయిలో ఉద్యోగులు చిన్న లంచాలకు అలవాటు పడి ఉండేవారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది ఇది. అయితే రాజకీయ నాయకుల తాలూకు ఆడంబరం, అతిశయం, ఆ సంపద పోగేసుకోవడం, వాళ్ళ అవినీతి చూసిన తర్వాత అధికారులు కూడా చెవుల మీద ఉన్నాయి. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇదివరకు అవినీతి ఆరోపణలు లేవు వాళ్ళకి. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు కానీ ఎక్కువైపోయారు. కారణం ఏంటి? రాజకీయ నాయకులకు ప్రతి 5 ఏళ్ళకి ఒక పరీక్ష ఉంటుంది, కానీ అధికారులకు ఆ పరీక్ష ఉండదు. రాజకీయ నాయకుడు ఒకవేళ దుబ్బేసినా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఖర్చు పెట్టాలి, మళ్ళీ పరీక్ష రాయాలి. అతను పాస్ అవుతాడు, లేకపోతే అధికారులు 30 ఏళ్ళ దాకా ఏ పరీక్ష ఉండదు, అప్పుడు కుమ్మేసుకోరు బాబు అన్నారు. కాబట్టి ఇది ఒక బలపడిపోయింది. ఇప్పుడు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి అటువంటి మళ్ళీ ఎన్నుకున్నారంటే అతను అంత పెద్ద అవినీతి పడని తెలిసిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు విన్న తర్వాత కూడా అతనికి ఎంచుకున్నారంటే దాని అర్థం ఏంటి? మీకు అది పెద్ద ఇష్యూ కాదు, ఎవరు తింటలేదు అనేటువంటి భావనకు వచ్చారు. ప్రజలు కూడా ఓట్లకి డబ్బులు తీసుకుంటున్నారు, అడిగి తీసుకుంటున్నారు. ఇదివరకు ఓట్లు వేయమని డబ్బులు ఇచ్చేవారు, కొంతమంది తీసుకునేవారు కాదు, కొంతమంది మొహమాటంగా తీసుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా ఇదిలోకి రాలేదు అబ్బాయి అని చెప్తున్నారు. ఇదివరకు ఎప్పుడు డబ్బులు తీసుకోరు వీళ్ళు అనుకున్న మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు డబ్బులు తీసుకునేవారు కాదు, కానీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు రాకపోతే కౌరం ఉన్నారు, అలవాటు చేస్తారు. కాబట్టి ఇది మీకు ఎవరికి హక్కు లేదు. నువ్వు డబ్బులు తింటున్నావు, నువ్వు అవినీతి చేస్తున్నావు, కరప్షన్ ఉందని అడగడానికి ఎవరికి హక్కు లేదు. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అంతే. వీడు కొంచెం తక్కువ అవినీతి చేస్తాడు, లేకపోతే వీడు
తక్కువ చెడ్డోడు అంతే. అధికారులైనా సరే మనమే అంటాం గబక్కని పని అవ్వాలంటే గబక్కని మాకు చేసి పెట్టండి అని డబ్బులు ఇచ్చి మనమే ఆఫర్ చేస్తాం. ఓ సినిమా టికెట్ కొంటాం, అది దొరకకపోతే 10 రూపాయలు ఎక్కించుకుంటానంటాం, లేకపోతే క్రికెట్ మ్యాచ్కి వెళ్తానంటాం, ఆ టికెట్ దొరకకపోతే నీకు ఏదైనా ఆఫర్ ఇస్తాం. కొన్ని వాళ్ళు ఉంటే నమ్మి వాళ్ళు ఉంటున్నాం. అర్థమైందండి? ఎవడ కొనకపోతే వాళ్ళు ఎందుకు అమ్ముతారు? కాబట్టి ఇది ఈ విషయంలో విజయ్ అమెచ్యూర్డ్. ఈ విషయంలో అతను దీనికంటే కూడా అతను ఏం ఆలోచించాలంటే వాస్తవానికి వచ్చేయాలి. అతను కొత్తగా పోయేది కొండ, వస్తే కొండ పోతే వెంటికిలాగానే అది దిగాడు. అతను అనుకోకుండా కొండ వచ్చింది, అతనికి పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా ఆల్రెడీ మద్దతు ఇచ్చారు, నిలబడ్డాడు. దాన్ని అది అన్నాళ్ళుగా స్టాలిన్ గారు అన్నట్టు అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు ఎవరికని. ఎందుకంటే ఎవడ కోపం వచ్చినా దెబ్బైపోతారు. ఎవడ అసమ్మతి చేసినా లేకపోతే దాని మీద విశ్వాస పరీక్ష పెట్టినా దెబ్బైపోతాడు. కాబట్టి ఇక ఏమైతేనో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, మాజీ ముఖ్యమంత్రి అనిపించుకున్నాడు. అతని లక్ష్యం నెరవేరింది. పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుని తిరిగి ముఖ్యమంత్రి అవ్వటం అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయించాలి అతని విధానాలు. ఇలాంటి అవివేకమైన చర్యలు చూస్తే దాన్ని నవ్వుకుంటారు తప్ప అదేదో పెద్ద గొప్ప విషయంగా ఒకే ఒక్కటి సినిమాలో శంకర డైరెక్షన్ లాగా అనుకోరండి. ఏమైనా అతను చేయాల్సినవి చాలా ఉంటాయి. ముందు అనేక సవాళ్ళు ఉంటాయి, వ్యాఖ్యానాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసి చేయాలి. సమాజంలో అందరూ ఉంటారు, కొందరు వాళ్ళుగా మిగిలితే దెబ్బైపోతారు. కొంతమంది ఏం ఆలోచిస్తారో కొందరు వాళ్ళుగా ఉందాం, కొందరిని కన్సల్టేట్ చేసుకుందాం అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి లాగా. అది భవిష్యత్తులో మొన్న తగిలిన దెబ్బలాడి దెబ్బతవుతుంది, మిగతా వాళ్ళందరూ ఏకమైపోతారు. అది గుర్తుపెట్టుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.